చదవండి. ఉమ్, ప్రభుపాదుల భాష. ఎట్టి పరిస్థితి ఎందైనను తాను ఈ విధముగా శ్రీకృష్ణుణ్ణి విస్మరింపకుండునట్లుగా తన జీవితమును మలచుకునుట ప్రతి ఒక్కరి కర్తవ్యము. ప్రతి వ్యక్తియు తన దేహ పోషణ కొరకు కర్మ చేయవలసి వచ్చును. కనుక శ్రీకృష్ణుడు ఇక్కడ తన కొరకు కర్మ చేయమని ఆదేశిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ తాను జీవించుటకు ఆహారమును భుజించుటకు అవసరమైనందున శ్రీకృష్ణునకు అర్పింపబడిన ఆహారమును ప్రసాద రూపమున గ్రహింపవలెను. అట్టే నాగరికుడైన మానవుడు కొన్ని ధార్మిక కార్యములను చేయుచుండవలెను. కనుక శ్రీకృష్ణుడు దానిని నా కొరకు చేయుము అని ఆదేశిస్తున్నాడు. దీనికి అర్చన అని పేరు. ప్రతి ఒక్కరు ఏదియో ఒక దానిని దానము చేయు స్వభావమును కలిగి ఉందరు. కనుక శ్రీకృష్ణుడు దానిని నా వసంగుము అని చెప్పుచున్నాడు. సంపాదించబడిన అదనపు ధనమును మానవుడు కృష్ణ చైతన్యోద్యమపు ప్రచారము కొరకై వినియోగింపవలెనని అర్థము. జ్ఞాన విధానము ఈ యుగమునకు ఆచరణ యోగ్యము కానిదైనను ప్రస్తుత కాలమందు జనులు దాని అందే ఆ అధికాశక్తిని కనపరుస్తున్నారు. కానీ ఎవరైనను హరే కృష్ణ మహామంత్రమును జపమాలపై జపించుచు దినమునకు 24 గంటలు శ్రీకృష్ణుణ్ణి ధ్యానింపగలిగినచో భగవద్గీత 6.47 నందు వివరింపబడినట్లు అతడు గొప్ప జ్ఞాన తత్పురుషుడు మరియు గొప్ప యోగి అని చెప్పబడును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. అయితే ఇక్కడ మెయిన్ కీవర్డ్ అంటే ఏముంది? డూ ఎవ్రీథింగ్ ఫర్ మీ అని అంటున్నారు. దేవుడు అన్ని నా కోసం చెయ్యని అని ఈజ్ గివింగ్ ద డైరెక్ట్ ఆర్డర్. ఎవరిని? భక్తులకి ఆర్డర్ ఇస్తున్నారు. ఏమని? ఏదైతే ఉందో, మనం ఏదైతే కార్యక్రమాలు చేస్తామో, ఏదైతే మనము అనుకుంటామో చెయ్యాలి అని, సో ఎవ్రీథింగ్ మనం ఏదైతే అనుకున్నామో అవి అన్నీ దేవుడికి ఆఫర్ చేయాలి. మరి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ లాస్ట్ టైం మనము సింపుల్ ప్రాసెస్ ఒకటి చూసుకున్నాము. ఏంటి అంటే పత్రం పుష్పం ఫలం తోయం ఏదైతే ఉందో అది మనం భక్తితో మనం దేవుడికి ఆఫర్ చేస్తే హీ యాక్సెప్ట్స్. భక్తి లేనిది మనం ఆఫర్ చేస్తే అది యాక్సెప్ట్ చేయరు అని మనము చూసుకున్నాం, కొన్ని ఎగ్జాంపుల్స్తో చూసుకున్నాము. సో మనం నవవిధ భక్తిలో మనం చూసాం కదా, 9 ప్రాసెస్ ఆఫ్ భక్తిస్ ఏమేమి ఉంది అని మీకు ఎవరికైనా గుర్తుందా? 9 ప్రాసెస్ ఆఫ్ భక్తిస్ హరే ఎవరైనా కృష్ణ మాతాజీ. వందనము చెప్పండి. శ్రవణము, చిత్తం కీర్తనము, అర్చనము, పాద సేవనము, దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదనము, స్మరణం ఒకటి మర్చిపోయాను, ఫస్ట్ లో చెప్పాలి అది. అది శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సత్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. సో ఈ 9 ప్రాసెస్ ఆఫ్ భక్తిలో ఒక స్టెప్ తర్వాత ఒకటి చెయ్యాలి మనము. అందులో మనము శ్రవణం రోజు చేస్తున్నాము, మనం భగవద్గీత రోజు వింటున్నాము, శ్రీమద్ భాగవతం కూడా రోజు వింటున్నాము, భక్తులతో మనము కలిసి వింటున్నాము. మెయిన్ అసోసియేషన్ ఉండాలి, మనకు భక్తుల అసోసియేషన్ ఉండాలి. దాంతోనే మనము శ్రవణం చేస్తున్నాము. కీర్తనం మనం ఏదైతే పాడుతున్నాం, సో కీర్తనంకి చాంటింగ్కి డిఫరెన్స్ తెలుసు, నాకు చెప్పక్కర్లేదు అనుకుంటాను. సో స్టిల్ నేను రిపీట్ చేస్తాను. కీర్తనం అంటే అందరితోని చేసే పాడే దేవుడి పాటలు, దేవుడి గురించి మనం ఏదైతే గ్లోరిఫై చేస్తామో అందరు కలిసి ఆ పాటలుగా దాన్ని కీర్తనం అంటాము. ఇంకా జపం అంటే మనం దేవుడికి ఏదైతే ఆయన పేరు తీసుకుంటామో దాన్ని జపం అంటాము. సో డిఫరెన్స్ ఏంటంటే ఇది మనం సొంత కోసం చేస్తాము, అది ఏంటి కాంగ్రిగేషనల్ చాంటింగ్ ఏదైతే ఉంటుంది, కాంగ్రిగేషనల్ మనం ఏదైతే కీర్తనం చేస్తామో దాన్ని కీర్తన అంటాము, పాడతాము, దేవుడి గురించి గ్లోరిఫై చేస్తాము దానికి. హరే కృష్ణ. పాతది మీరు
ఎస్. పక్కకు సో తీసుకున్నాను. అర్చనం అంటే మనం ఏదైతే ఇప్పుడు ఇందాకే మీరు చదివారు కదా భాష్యంలో, అర్చనం అంటే ఏదైతే మనము చేస్తాము, పని చేస్తాము, అది ఆఫర్ చేయి. సో మనం కర్మయోగలా చూసాము ఏంటంటే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కర్మ చేస్తాము. 3 టైప్స్ ఆఫ్ అది కర్మాలు చేస్తాం. కర్మ, వికర్మ, అకర్మ అండ్ సకర్మ. ఓకే. సో ఈ కర్మాలు ఏదైతే ఉందో, వికర్మ అంటే మనము ఏదైతే దేవుడిని అనుకోకుండా అంటే భక్తులు అయితే వాళ్ళు ఏం చేస్తారు, అకర్మనే చేస్తారు. ఆ భక్తులు లేని వాళ్ళు ఏం చేస్తారు, వికర్మ. ఏ పని అయితే ఇది నేను ఒక జనరల్ డెఫినేషన్ ఇచ్చాను, కానీ ఇది కాదు. ప్యూర్ డివోటీస్ మోస్ట్లీ అకర్మనే చేస్తారు వాళ్ళు. అంటే అవి అన్నీ మనం అక్కడ దాంట్లో థర్డ్ చాప్టర్లో, ఫోర్త్ చాప్టర్లో దీని గురించి మాట్లాడుకున్నాం. మనం ఏ పని చేసినా మనము కృష్ణుడిని సెంటర్ చేసి పని చేస్తే దట్ బికమ్స్ అ కర్మ. అంటే మనం ఇప్పుడు ఏదైనా సపోజ్ డబ్బుల గురించి, ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించుకుంటామా, ఇంత ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇంత రిటర్న్ వస్తుంది. ఇది సపోజ్ మనము ఆ రిటర్న్లో మనము వి థింక్ ఆఫ్ కృష్ణ అంటే ఇంత రిటర్న్ వచ్చింది, ఇంత నేను దేవుడి గుడి కట్టడంలో ఇన్వెస్ట్ చేస్తాను, లేకపోతే ఏదైనా పని మా టెంపుల్లో, కానీ ఏదైనా ఇంకా ఇలాంటి ఉంటుంది కదా అన్నదానం మీద, దాంట్లో నేను కొంచెం ఇన్వెస్ట్ చేస్తాను. సో అది ఏమవుతుంది, అది అకర్మగా మారిపోతుంది. అంటే నా కర్మ ఏదైతే నేను చేస్తాను, నేను సంపాదిస్తాను అనుకుంటున్నాను, అది నేను దేవుడికి యూజ్ చేస్తాను అనుకున్నా, ఆ లోపల ఏదైతే అనుకున్నానో దాట్ బికమ్స్ అ కర్మ. వికర్మ ఏంటంటే, లేదు నాకు ఇంత ఇన్వెస్ట్ వచ్చింది, నేను ఒక బిల్డింగ్ కడతాను, నేను హాయిగా ఉంటాను, ఐ విల్ లివ్ హ్యాపీలీ అనుకుంటామో దాన్ని వికర్మ అంటాము. సో మనము ఏదైతే భక్తులు ఏదైతే ఉందో వాళ్ళు ఏ కర్మ చేసినా వాళ్ళు దేవుడిని సెంటర్గా చేస్తారు. సో దట్ బికమ్స్ అకర్మ. ఓకే. సో ఇక్కడ మనము ఏం చూస్తున్నాం, ఈ 27th శ్లోక, వాట్ ఎవర్ యూ ఈట్ అంటే మనం ఏదైతే మనము వాట్ ఎవర్ యూ ఈట్, వాట్ ఎవర్ యూ డూ అంటే మనం ఏ పని చేసినా, ఏది తిన్నా, అండ్ వాట్ ఎవర్ యూ ఆఫర్, సారీ, వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ ఈట్ అండ్ వాట్ ఎవర్ యూ డూ. సో ఈ ఈ ఏదైతే వాట్ ఎవర్ అంటే మనం ఏ పని చేసినా, అయితే మీరు అనుకోవచ్చు మరి ప్రతి పని ఎట్లా మనం కృష్ణుడికి ఎలా సెంటర్ చేసి చేస్తాము. సపోజ్ మనం నిత్య పనులు ఏదైతే ప్రిస్క్రైబ్డ్ వర్క్ ఉంది అది కూడా మనం చేస్తూ ఉంటాము. ఎందుకు చేస్తాము, పొద్దున్న లేచి మనము స్నానం చేస్తాము, మనము ఎందుకు ఈ శుభ్రంగా మనం తయారవుతాం, దేవుడు ఒక పూజ చేయాలి అనేసి మనం ఇల్లు అంతా, వాకిలి ఇల్లు అంతా శుభ్రం చేసి మనం దాని తర్వాత మనం దేవుడికి నైవేద్యం అన్ని పెట్టేసి దాని తర్వాత మనం ప్రసాదం. సో ఇట్ బికమ్స్ టోటల్ వర్క్. మనం ఏదైతే రోజు చేస్తున్నాం అదేమవుతుంది, టోటల్గా దేవుడిని సెంటర్గా పెట్టుకొని చేస్తున్నాం. సపోజ్ మనం మార్కెట్కి వెళ్ళాము అండ్ మన వస్తువులు ఏదైతే కొంటాము, మనం గ్రాసరీ కొంటాము, మన అన్నీ ఇలాంటి వెళ్తూ ఉంటాము, మన డైలీ నీడ్స్ కోసం మనం వెళ్తూ ఉంటాం మార్కెట్కి వెళ్ళి సామాన్లు తీసుకొస్తాం. తీసుకొచ్చిన తర్వాత మనం దాని నుంచే మనం దేవుడికి ఆఫర్ చేయాలి అని ఈ మనస్తత్వంతో మనం చేస్తే దట్ మీన్స్ వీఆర్ డూయింగ్ అకర్మ. వీఆర్ థింకింగ్ ఆఫ్ లార్డ్ ఎవ్రీ టైమ్. అంటే మనం అట్లా అనుకోక్కర్లేదు, ఆల్వేస్ చాంటింగ్ చేస్తున్నాము, దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ మెడిటేషన్. అది ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్ చేస్తాం, ఎందుకంటే నామంలో అంత ఫుల్ ఎనర్జీ ఉంటుంది అని మనకు తెలుసు. అందుకే మనం ఎప్పుడు చాంటింగ్ చేయాలి అని ఫస్ట్ చెప్పుకుంటాం. 16 రౌండ్స్ చేయాలి దేవుడి కోసం. ఫస్ట్ నామం తీసుకోవాలి, చేసిన తర్వాత మన పనులు ఏదైతే డైలీ వర్క్స్ ఉంటుందో అది కూడా కృష్ణుడికి సెంటర్ చేసి అది మనం చేస్తూ ఉంటే వాట్ హ్యాపెన్స్, అది మన అది అకర్మగా మారిపోతుంది. అకర్మగా అయినప్పుడు అది ఒక ఆఫరింగ్ అవుతుంది దేవుడికి. సో
ఈ ఇప్పుడు మోస్ట్లీ ఎవరైతే కార్మీస్ ఉంటారో వాళ్ళు ఇట్లా ఆలోచించుకోరు. వాళ్ళు జనరల్లీ పని చేయాలి. మనము భక్తి ఎప్పుడైతే భక్తి లైన్లో వస్తామో అప్పుడు ఏమనుకుంటాము, ప్రతిదీ మనం కృష్ణుడికి సెంటర్ చేయాలి అని ఈ మనస్తత్వంతో చేస్తే దెన్ ఇట్ బికమ్స్ అన్ వాట్ ఈస్ ఏ అకర్మ. వెన్ ఈ థింగ్స్ చేంజ్ ఇంటూ అకర్మ, మీ ఏదైతే పనులు అకర్మగా మారుతుందో అప్పుడు అది అర్చనం. దట్ మీన్స్ మీరేమనుకుంటున్నారో అది దేవుడికి ఆఫర్ చెయ్యాలి. అది అట్లా చేస్తేనే మనకు నెక్స్ట్ మనం ఏంటంటే ఈ కర్మాలు చేస్తే మనకి ఇట్లా రిజల్ట్ వస్తుంది లేదు ఇది ఆలోచించకూడదు. ఎందుకంటే మనము 2.47లో భగవద్గీత 2.47లో ఏం చెప్తారు దేవుడు? ఎవరికైనా ఆ శ్లోక గుర్తుందా? 2.47 కర్మణ్యవాధికరస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుభూర్ మాతే సంగో స్వ అకర్మాణి. సో అక్కడ కూడా దేవుడు ఏం చెప్పారు 2.47లో? మీరు పని చేస్తూ ఉండండి, నా కోసం పని చేస్తూ ఉండండి. అర్జునని ఏం చెప్తారు? అర్జున మొత్తం బివిల్డర్డ్ అయిపోతాడు. ఆయనకి అసలు ఏం చేయాలి అని తోచదు. ఇంకా ఎదురుగానే వాళ్ళ రిలేటివ్స్తోని ఫైట్ చేయాలి అంటే ఆయన ఇష్టపడడు. గాంధీవా వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు దేవుడు దాని తర్వాత ఆయన బాగా ఆలోచించుకుని శరణాగతి పొంది దాని తర్వాత దేవుడు అతన్ని చెప్తారు, ఇగో ఇట్లా నువ్వెవరైతే ఎవరినైతే చూస్తున్నావు ఎదురుగానే వాళ్ళ అందరూ వాట్ ఆర్ దే ఆర్, యు ఆర్ నాట్ గోయింగ్ టు కిల్ దెమ్. వాళ్ళని నువ్వు చంపట్లేదు. వాళ్ళ సోల్స్ని ఎందుకు చంపట్లేదు అని అంటారు దేవుడు? ఎందుకంటే వాళ్ళు సోల్స్ క్వాలిటీస్ ఏంటి? మనం వాటిని చంపలేము. వి కాంట్ డిస్ట్రాయ్ దెమ్, వి కాంట్ కిల్ సోల్స్. సో అక్కడ చెప్పినప్పుడు దేవుడు చెప్తారు, ఇగో నువ్వు ఏదైతే కర్మ చేస్తున్నావో దాని గురించి, దాని ఫ్రూట్స్ గురించి ఎప్పుడు ఆలోచించుకోవద్దు, దాని రిజల్ట్స్ ఎప్పుడు ఆలోచించుకోవద్దు. దీన్ని ఒక చిన్న స్టోరీ నేను చెప్తాను. చిన్నప్పుడు మోస్ట్లీ ఏంటంటే మనం చిన్నప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్తే, నాన్నమ్మ ఇంటికి వెళ్తే మనకు డబ్బులు ఇస్తారు కదా. డబ్బులు ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? మనం తీసుకుంటాం వాళ్ళు ఇచ్చిన డబ్బులు. ఏం చేస్తాం? మనం ఇంటికి తిరిగి వచ్చి ఏం చేస్తాం? అమ్మాయి చేతకి ఇచ్చేస్తాం. ఎందుకు ఇచ్చేస్తాము? మనకు తోచదు, అప్పుడు ఏం చేయాలి మనకు తెలియదు, వి డోంట్ నో. సో అమ్మ ఏం చేస్తారు? తర్వాత మనకు అవసరమైనప్పుడు ఈ డబ్బులు మనకు రిటర్న్గా ఇస్తారు. సిమిలర్లీ మనం ఏదైతే కర్మాలు చేస్తామో దాన్ని వదిలేయాలి. దేవుడు చూసుకుంటారు. మనకు తగినట్టు టైము, మనకు ఎప్పుడైతే అవసరం దాని రిజల్ట్స్, ఆయన ఫలశ్రుతిగా మనకు అవి తిరిగి ఇస్తారు. సో మనం దాని గురించి ఆలోచించకూడదు. కానీ మన కర్తవ్యం ఏంటంటే మనం చేసిన ఏదైతే పనులు చేస్తామో దాన్ని, ఆ పని కృష్ణుడికి సెంటర్గా పెట్టి మనం చెయ్యాలి. ఎందుకు ఇట్లా అనుకుంటాము? ఎందుకు ప్రతిసారి ఇట్లనే? అయితే ఈ మన మెటీరియల్ వరల్డ్లో మనకు అన్ని రిసోర్సెస్ ఎవరు ఇస్తున్నారు? హరే కృష్ణ, హరే కృష్ణ. ఈ రిసోర్సెస్ ఏదైతే ఉందో నీళ్ళు, వాయు, భగవంతుడు ఇస్తున్నాడు, అగ్ని, ఇవి కృష్ణ 5 భగవానుడు. ఏదో అయితే ఉందో ఎవరిస్తున్నారు మనకు? శ్రీకృష్ణ భగవానుడు ఇస్తున్నాడు. కృష్ణాన్ని ఇస్తున్నారు. కృష్ణనే ఇస్తారు. ఆయన ఇచ్చిన తర్వాతే కదా మనకు ఈ ధాన్యాలు, ఈ ఫల, ఆ, పుష్పం ఇవన్నీ మనకు దొరుకుతున్నాయి కదా. అవే ఆయన సామానే ఆయనకి రిటర్న్గా ఇస్తున్నాం. యాజ్ అ గిఫ్ట్ వీఆర్ గివింగ్, నాట్ గిఫ్ట్, వీఆర్ షోయింగ్ అవర్ గ్రాటిట్యూడ్. అంటే మనకు ఇచ్చావు కదా, ఇంత ఇచ్చావు, దాని నుంచి మీ మీ మీరు ఇచ్చిన దానికి మనం సంతోషంగా అదే దేవుడికి ఆఫర్ చేస్తున్నాం. సో ఎందుకు ఆఫర్ చేస్తున్నాం ఆయనని? వై ఈజ్ ద సీడ్ గివింగ్ ఫాదర్ కదా. అందరూ ఫాదర్ ఎవరు? శ్రీకృష్ణుడే కదా.
అంత ఇచ్చారు రిసోర్సెస్ మనకు. సో ఆ రిసోర్సెస్ ఈరోజు పొద్దుననే మాతాజీ అన్నారు, ఈ రిసోర్సెస్ ఏదైతే ఇచ్చారో మనకు ఆ రిసోర్సెస్ యూజ్ చేసి ఆయననే పూజించాలి. సో మనం చేసేది అంతే కదా, మనం ఆయన రిసోర్సే యూజ్ చేసి ఆయనకి ఆఫర్ చేస్తున్నాం. ఆ ఆఫర్ చేయటం అంటే మన గ్రాటిట్యూడ్ చూపించటం, మనం ఎంత థ్యాంక్ఫుల్ అది చూపించాలి మనం ఫస్ట్. ఎందుకంటే ఆయన మనల్ని రక్షిస్తున్నారు. ఆయన ప్రతి ఒక్క ఆ, నడజడికల్లో ఆయన ఈ షోయింగ్ అస్ ద వే, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎట్లా చేయాలి. సో వెన్ హీ సాటిస్ఫైడ్, అన్లెస్ ఆయన సాటిస్ఫై అవ్వకపోతే మనకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వరు. సో మనము భక్తితో శ్రద్ధతో, ఎందుకంటే ఈజ్ అ భావగ్రహి జనార్దన, మనం ఏదైతే చేస్తామో అది చాలా భక్తి శ్రద్ధతోని ఆయనకి ఆఫర్ చేయాలి. ఆ ఆఫర్ చేస్తే మనకు ఆయన he will protect us, and because he is the father of ఆల్ లివింగ్ బీయింగ్స్. ఏ అంత జీవాత్మలు ఎవరైతే ఉన్నారో, జీవాత్మలు ఏంటి, ఈ మెటీరియల్ వరల్డ్లో ఉండేది టూ టైప్స్, మూవింగ్ అండ్ నాన్ మూవింగ్ ఆబ్జెక్ట్స్, అన్నిటికీ అధిపతి ఆయననే. సో ఆయనని ఫస్ట్ మనము అర్చించాలి. సో ఆ అర్చన విధము ఏంటంటే ఈ శ్లోకాల్లో చెప్పారు. దిస్ శ్లోక, యత్ కరోసి యత్ యద్ అశ్నసి యత్ జోసి దాదాసి యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుస్వ మద్ అర్పణం. సో మద్ అర్పణ, హీస్ టెలింగ్ డూ ఇట్ ఫర్ మీ. సో ఏ డైరెక్ట్లీ ఈస్ ఆస్కింగ్ అస్ టు డూ. సో భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది ఇది ఈ మెసేజ్ని వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేయాలి అంటే, ఏ ఎవరు ఎంత క్వాలిఫైడ్ ఉన్నా క్వాలిఫైడ్ లేకపోయినా ఈ భక్తి ప్రాసెస్ అయితే చేయగలుగుతారు. ఆ భక్తి ప్రాసెస్లో ప్రీవియస్ శ్లోకాలు చెప్పారు. 4 ఐటమ్స్ ఏదైతే ఉందో, తులసి దళతోని మనము ఏదైతే ఫుడ్ ఆఫర్ చేస్తామో అయితే ఫుడ్డే కాదు, మనం చేసే పనులు కూడా ఆఫర్ చేయొచ్చు. సో డిఫరెంట్ వేస్ ఉంది, డిఫరెంట్ విధం ఉంది. సో ఆ విధంగా మనం ఆ పనులు చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ చాప్టర్లో కూడా మనం చూస్తాము ఎలా అయితే మనము ఆఫర్ చేయగలుగుతాము, చేస్తాము. ఇవి అన్ని నెక్స్ట్ శ్లోకాలు కూడా వస్తాయి. అయితే దీనివల్ల ఏమవుతుంది, మనం ఈ ఆఫర్ చేస్తే మన ఏదైతే అటాచ్మెంట్ ఉంటుంది, మెటీరియల్ వరల్డ్తోని ఏదైతే అటాచ్మెంట్ ఉందో అది కొద్ది కొద్దిగా తగ్గుతా పోతుంది. సో యాజ్ యూ డిక్రీజ్ యువర్ అటాచ్మెంట్, అంటే మీ అటాచ్మెంట్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ వరల్డ్తోని అవి తగ్గుతూ మీది భక్తి పెరుగుతూ ఉంటుంది. ఆ భక్తి పెరుగుతూ ఉంటే మీరు డివోషనల్ సర్వీస్ ఇంకా బాగా చేయొచ్చు, చాంటింగ్ బాగా చేయొచ్చు. సో ఈ ప్రాసెస్, ఏ డివోషనల్ సర్వీస్, ఇది మెయిన్ ప్రాసెస్. మనం భక్తిలో అడ్వాన్స్ చేయాలంటే డివోషనల్ సర్వీస్ చేయాలి. సో డివోషనల్ సర్వీస్కి మెయిన్ ఏంటి అంటే, మనము కృష్ణని కేంద్రం చేసి ఏదైనా పని చేస్తే అది మనం అడ్వాన్స్మెంట్ అవుతాయి. సో దీని వలన మెటీరియల్ డిటాచ్మెంట్ అంటే ఏంటి, లాస్ట్ గ్రీడ్, ఈ 3 ఉన్నాయి కదా, యాంగర్, లాస్ట్ అండ్ గ్రీడ్ ఏదైతే ఉందో ఈ 3 తగ్గుతూ ఉంటాయి మనలో. ఇంకా మనలో భక్తి పెరుగుతూ ఉంటాయి, మనం పెంచుకోవచ్చు. మనం భక్తి ఎంత చేయాలంటే మనం ఈ మూడుని తగ్గిస్తూ ఉండాలి. ఈ 3 తగ్గిస్తూ ఉండాలంటే మనము ఇవి అన్ని ప్రాసెస్, భక్తి ప్రాసెస్ చెయ్యాలి, నిష్టంగా చెయ్యాలి, విత్ డివోటీస్ అసోసియేషన్లో చేయాలి. డివోటీస్ అసోసియేషన్ చేస్తే మనము కరప్ట్ అయ్యేది, మన మైండ్ కరప్ట్ అయ్యేది తక్కువ ఉంటుంది, ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. మన పక్కనే ఎప్పుడు మన సాంగత్యం మంచిగా ఉంటే మనం మంచి పనిలో అడ్వాన్స్ పెరుగుతూ ఉంటాము. లేకపోతే మన డౌన్ఫాల్ అవుతాయి. అగైన్ మనము మొదటి నుంచి మళ్ళీ చేయాలి. సో ఈ శ్లోకాల్లో ప్రభుపాద వారు ఏమంటున్నారంటే, హరే కృష్ణ మంత్ర రౌండ్ హిస్, అంటే మనము హరే కృష్ణ మంత్రం ఏదైతే ఉందో అది అదే మనకు మెడిటేషన్. మామూలుగా మెడిటేషన్ అంటే ఇప్పుడు చేస్తారు కదా బయట ఈ వీళ్ళు ఏమంటారు, మనము
వాళ్ళని ఇంపర్సనలిస్ట్ ఏదైతే ఉంటారో వాళ్ళు అంటారు మెడిటేషన్ చేయమంటారు. వాళ్ళు దేంట్లో మెడిటేట్ చేయమంటారు? సౌండ్లో, లేకపోతే ఏమంటారు అది సమ్ సంథింగ్ దట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ ఫామ్, అంటే ఫామ్ లెస్ వాటి మీద మెడిటేట్ చేస్తారు. ఏదైతే బ్రీతింగ్ ఆ నిరాకారమే చేయంటారు. బ్రీత్ మీద బ్రీతింగ్ చేయమంటారు. నిరాకారమే చేయమంటారు ఆ మాతాజీ. నిరాకారం, ఆకారం ఎగ్జాక్ట్లీ. లేదు. Yes. ఆకారం లేనిది వాటి మీద మనకు మెడిటేట్ చేయమంటారు. అది చాలా కష్టకరమైనది. ఏమి ఫామ్ లేదు, దాని మీద మనం ఎట్లా మెడిటేట్ చేస్తాము? ఇప్పుడు మనము చాంటింగ్ చేస్తాము, హరే కృష్ణ మంత్ర చాంటింగ్ చేస్తాము. చేసినప్పుడు మన మైండ్లో అయినా మన మనసులో ఏమొస్తుంది? కృష్ణుడు విగ్రహం అనుకుని మనం చేస్తూ ఉంటాము. ఇంకా నానా ప్రకారంగా ఆయన లీలాలు అనుకుంటాము, లేక ఎవరైనా కీర్తన చేసిన వాళ్ళు కీర్తన గురించి ఆలోచించుకుంటారు. సో కృష్ణుడి గురించే మనం ఆలోచనలు మన మనసులో అదే ఉంటుంది. మనమేమో చాంటింగ్ చేస్తూ ఉంటాము. సో ఈ మెడిటేషన్, ఈ భక్తి యోగాలో ఈ ఫార్మ్ ఆఫ్ మెడిటేషన్ని ప్రభుపాద ఎందుకు అంటున్నారంటే, ఈ ఇంపర్సనలిస్ట్ చేసేది అసలు ఫామ్ లేదు, దాని మీద మనం ఎట్లా ప్రేమ ఎట్లా కలుగుతుంది మనకు? ఏదైనా ఫామ్ లేదు దానిపైన మనం ప్రేమ ఎట్లా చేస్తాం? చేయలేం కదా. సో మనము నామస్మరణం ఎప్పుడైతే చేస్తామో మనం ఎప్పుడు కృష్ణుని తలుచుకొనే చేస్తాం కదా. తలుచుకొని చేసినప్పుడు మనకు ఏమో భక్తి, దాని మీద అటాచ్మెంట్ పెరుగుతోంది. ఆ అటాచ్మెంట్ పెరిగినప్పుడు మనకు అనిపిస్తుంది. సో ఇంట్లో కూడా మనము ఎవరినైనా దలుచుకుంటే వాళ్ళ వాళ్ళ ఐ మీన్ పర్సనల్ ఫామ్ మనకు మామూలుగా మనము వాళ్ళని వీడియోలో వర్చువల్గా చూసినా కూడా అంత అటాచ్మెంట్ ఉండదు. పర్సనల్గా మనం చూసినప్పుడు వాళ్ళతోని అటాచ్మెంట్ పెరుగుతాయి. అట్లనే కృష్ణుడితోని మనము పర్సనల్ అటాచ్మెంట్ అయితే మనము అనొచ్చు, మరి మన పర్సనల్ ఫామ్ ఎలా చూస్తాము? అది మనం గుడికి వెళ్తే మనము దేవుడిని చూస్తాం కదా, విగ్రహం చూస్తాము. సో ఆ విగ్రహం ఏం కాదు, అది డైరెక్ట్ దేవుడు రిప్రజెంటేషన్. సో ఆ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది స్పిరిచువల్, టోటల్గా అది సగుణ సగుణ ఇది. సో దాంతోని మనం ఒకసారి అటాచ్మెంట్ పెంచితే అన్నీ చేయొచ్చు. మనం భక్తిలో కూడా అడ్వాన్స్ చేయొచ్చు, మనం చాంటింగ్లో ప్రోగ్రెస్ చేయొచ్చు. మనం ఏదైతే ఈ ప్రాసెస్ రోజు ఏదైతే నైవేద్యం పెడతామో ఆటోమేటిక్గా మన లైఫ్ అంతా దానితోనే అటాచ్ అయిపోతుంది. ఒక్కసారి అటాచ్ అయిపోయిందంటే ఫుల్ లైఫ్ అంతా కృష్ణ సెంటర్డ్ అయిపోతుంది. సో మనం కృష్ణ కాన్షియస్కి వచ్చినట్టు ఉంటుంది అది. హరే కృష్ణ. సో ఐ రీచబుల్? నేను చెప్పింది అర్థమవుతుందా మాతాజీ? అర్థమవుతుంది మాతాజీ. సో ఇలా ఈ ప్రాసెస్లో ఏదైతే మనము చేస్తూ ఉంటామో, సో మనకు ఏమవుతుంది? విల్ బి ప్రోగ్రెసింగ్, అంటే మనం భక్తిలో ప్రోగ్రెస్ చేసినట్టు మనకు అర్థమవుతుంది. లేదా మనము ఒకవేళ ఇది నాన్ డివోటీస్తోని మనం ఈ అసోసియేషన్లో ఉండి భక్తి చేసుకున్నామంటే చాలా కష్టకరంగా ఉంటుంది అది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మెటీరియల్ వరల్డ్ గురించే మాట్లాడతారు. దాని గురించే వాళ్ళ మెయిన్ టాపిక్స్ ఏముంటాయి? ఎన్ని కార్లు కొన్నాము, ఎన్ని బిల్డింగ్, హౌ మెనీ హౌజెస్ కొన్నాము, చీరలు, నగలు, వాటి గురించే వాళ్ళు ఎప్పుడు ఆలోచించుకుంటారు. సేవింగ్స్ ఆల్వేస్ ఇవే మాట్లాడతారు. సో మనకు దీని నుంచే దూరం అంటే మరి అట్లా కాదు, మనం దాన్ని వదిలేసుకోవటం కాదు, అది ఉంచుకుంటూ మళ్ళీ కృష్ణుడిని సెంటర్ చేసి మనం భక్తి చేయాలి. అది చేయాలంటే భక్తులు కూడా అందరు భక్తులకి కూడా ఇదే ఉంటుంది మైండ్లో. సో అందుకనే మనం భక్తుల సంగతులను ఉంటే మనము ప్రోగ్రెస్ చేస్తాం, మనము అప్లిఫ్ట్మెంట్ ఉంటుంది మన భక్తి సాధనలో. అదే అయితే మనము ఏదైతే మనం పనులు చేస్తామో మనం ఆలోచించుకోవాలి. ఈ ఆలోచనలు ఎట్లా వస్తాయి? దేవుడే మనకి ఇస్తారు. ఒక్కసారి మనం ప్రోగ్రెస్ చేయాలి మనస్ఫూర్తిగా అనుకుంటే హీ విల్ ఓన్లీ గివ్ అస్ ద ఐడియా. మనం ఎట్లా పెరగాలి అవన్నీ మనకే అనిపిస్తుంది. అయ్యో నేను ఇట్లా అనుకోలేదు, సడన్గా అయ్యో ఇది పనులు చేసేటప్పుడు కృష్ణుడికి సెంటర్ చేసి మనం అనుకుంటామా, చేస్తే ఇంకా మనం వేరే పనులు కూడా చేసినప్పుడు అదే ఐడియా వస్తుంది. ఎట్లా కృష్ణుడికి మనము సెంటర్ చేసి చేయాలి. మరి ఈ ఐడియా ఎవరు ఇస్తున్నారు? కృష్ణుడే మనకి ఇస్తారు.
వన్స్ వి గెట్ అటాచ్డ్, వన్స్ వి డూ, అది ఒకటి తర్వాత ఒకటి ఒక చైన్ లాగా వస్తూ ఉంటాయి మనకు. మనం ఇంకా థింక్ చేయక్కర్లేదు. ఒక్కసారి ఇట్లా అటాచ్మెంట్ వస్తే ఇట్లా విల్ బి ప్రోగ్రెసింగ్ ఇన్ భక్తి. సో ప్రీవియస్ శ్లోకాల్లో మనం ఏం చూసుకున్నాం, మనకి క్వాలిఫికేషన్స్ అక్కర్లేదు. మనం ఎలా పరిస్థితి ఉన్నా మనము ఈ మూడు థింగ్స్ ఏదైతే దేవుడు సాత్విక్ ఫుడ్ ఆఫర్ చేయాలి. దేవుడికి హీ డజంట్ లైక్ ఇది ఏమంటారు, నాన్ వెజిటేరియన్, ఆనియన్, గార్లిక్ ఉన్న ఫుడ్ ఆయనకి ఆఫర్ చేయకూడదు అని మనం లాస్ట్ శ్లోకాల్లో చూసాం. సాత్విక్ ఫుడ్లో ఏంటి, ఎందుకు తీసుకోవాలి, అది తీసుకుంటే మన సత్వగుణ ఏదైతే ఉందో విల్ గ్రో ఇన్ సత్వగుణ. రజస్ తమ గుణ ఏదైతే ఉందో అది మనకు తగ్గుతోంది, సత్వగుణ పెరుగుతోంది. అది సైంటిఫికలీ ప్రూవ్డ్. చాలా ఇది దీని గురించి చాలా రీసెర్చెస్ కూడా జరిగాయి. ఇంకా మోర్ ఓవర్ మన హ్యూమన్ బాడీ అనాటమీ ఏదైతే ఉందో ఆ అనాటమీ ప్రకారం మనము యాక్చువల్గా మన వెజిటేరియన్ ఫుడే తీసుకోవాలి. సో ఈ వెజిటేరియన్ ఫుడ్ ఏదైతే తీసుకుంటున్నామో అదే మనము దేవుడికి ఆయన ఎంత మనకు ఇచ్చారు, అబండెన్స్లో ఉన్నాయి, అవే ఆయన దగ్గర నుంచి తీసుకొని ఆయనకి ఆఫర్ చేస్తున్నాం. ఎందుకు ఆఫర్ చేస్తున్నాం? ఆయన పిల్లలు కాబట్టి ఆయనకి ఒక గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాము. సో అది ఆయనకి అర్చనం చేస్తున్నాం. సో ఈ అర్చనం చేసేటప్పుడు కొన్ని ప్రాసెస్ పనులు ఉంటాయి. ప్రిస్క్రైబ్డ్ వర్క్ అయితే, ప్రిస్క్రైబ్డ్ వర్క్ అంటే రోజు చేసేదే పనులు, స్నానం చేయటం, బ్రష్ చేయటం, పొద్దున్న లేచి వంట చేయటం, ఇవి రోజు చేస్తాం. ఇది తప్పదు. ఎవరు మనిషిగా పుట్టిన తర్వాత మనం పనులు చేయాల్సిందే. సో ఈ పనులే మనము దేవుడికి సెంటర్ చేసి, డైవర్ట్ చేసి, ఆయనకి సెంటర్గా చేసి ఏ పనులు చేసినా ఇట్ బికమ్ కృష్ణ సైజ్డ్ అంటాము. కృష్ణ కాన్షియస్లో మనం కృష్ణ సైజ్డ్ అంటే కృష్ణ సైజ్డ్ అంటే కృష్ణాని అన్నిట్లో ఇన్వాల్వ్ చేయటం. అదే చెప్తున్నారు ఈ శ్లోకాల మెయిన్ ఉద్దేశం ఏమని ఉంది. ప్రతి ఒక్క పని ఏదైతే చేస్తామో అది ఆయనకి ఒక ఆఫరింగ్ లాగా చేసి మనము చెయ్యాలి అని చెప్తున్నారు. హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా? లెట్ మీ ట్రై. అర్థమైంది అనుకుంటాను అందరికి. మాతాజీ మంచిగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. Hari Hari Bol Mataji. Nice class. Thank you so much. థ్యాంక్ యూ. Wonderful. చిన్న శ్లోకం మాతాజీ. అండ్ మాతాజీ కూడా నాకు ముందు చెప్పలేదు, లేకపోతే నేను ఇంకా మంచిగా ప్రిపేర్ అయ్యేదాన్ని. సో నాకు ఈ శ్లోకం ముందు చెప్పాను కాబట్టి somehow I try to do justification. నేను ఏదైతే ఎంతవరకు అయితే నేను చేయాలి అంతవరకు చేశాను. ఇంకా మాతాజీ వచ్చిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిఫై చేయొచ్చు. నాకు అడగండి, ఏమైనా డౌట్స్ ఉంటే నేను ట్రై చేస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. డౌట్స్ లేవు, బాగా చెప్పారు మాతాజీ, చాలా బాగా చెప్పారు. చాలా బాగా అందరికీ మంచిగా హరే కృష్ణ. సో ఎవరైనా శ్లోక రిసైడ్ చేస్తారు? ఎవరైనా చేయండి. శ్లోక బాగుంది కదా. హరే కృష్ణ మాతాజీ. శ్రీల ప్రభుపాదికి జై. యత్ కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురశ్వ మదర్పణం. హరే కృష్ణ. థ్యాంక్ యూ. Thank you. ట్రై చేయండి మాతాజీ. ఇంకెక్కడ హరే కృష్ణ మాతాజీ. నేను చేయను శ్లోకం. చేయండి. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్పశ్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. హరే హరే కృష్ణ. కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నేను కూడా చదువుతా మాతాజీ. చదవండి, పర్వాలేదు. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తద్గురుష్వ మదర్పణం. యజ్జు దగ్గర ఏమొత్తు మాతాజీ? కింద ఉండేది జ్ఞా ఒత్తనా? ఏమొత్తు మాతాజీ? అది యజ్ఞోసి అనేది జ్ఞాన.
అది జ్ఞా యజ్ఞహోసి వస్తుంది కదా అప్పుడు. ఆ. ఉమ్. యత్ తపస్యసి మనం ఏది తపస్య చేసినా అన్ని దేవుడికి చెయ్యాలి అని అంటున్నారు. ఆ. యత్ యజ్ఞాసి అంటే ఏదైతే ఉమ్. యజ్ఞం చేస్తామో, యజ్ఞం అంటే ఆఫరింగ్స్ కదా. మనము ఉమ్. ఈ యజ్ఞాలు చేసేవాళ్ళు పాతకాలంలో అది ఉమ్. నలుగురు కూర్చుని చేసేవాళ్ళు కదా. సో ఉమ్. ప్రాసెస్ సత్యయుగంలో చేసేవాళ్ళు. అప్పుడు ఉమ్. వాళ్ళ దగ్గర టైము, మనుషులు, ఈ వేద మంత్రాలు చెప్పేవాళ్ళు అన్ని అవైలబుల్గా ఉండేది. ఇప్పుడు ఈ మన అవును. కలియుగలో ఇలాంటి అవైలబిలిటీ మనకు లేదు కదా. సో అవును. యజ్ఞసి అంటే మనం ఏది చేసినా యజ్ఞ, ఇది కూడా మన జప యజ్ఞ చేస్తున్నాం కదా. సో ఈ జప యజ్ఞ ఏదైతే యత్ కరోసి అంటే ఏ పని చేసినా ఆఫ్ అదే ఆఫ్. యత్ యజ్ఞాసి యత్ జుహోసి ఆఫర్ ఎవ్రీథింగ్ టు హిమ్ దదాసి యత్. దెన్ హీస్ టెలింగ్ తపస్యసి, ఏదైనా తపస్యం చేసినా కూడా ఆయనకే ఉమ్. చేయాలి. మనం ఇంకా వేరే డెమిగాడ్స్ ని చేయక్కర్లేదు. ఈ డెమిగాడ్స్ ని మనం ఎందుకు ప్రే ఉమ్. చేస్తాము? కొందరు ఎందుకు చేస్తారు? కొన్ని పార్షియల్ బెనిఫిట్స్ కోసం చేస్తాము. ఆ సో అది ఆయనకి చెయ్యాలి అని ఎందుకు చెప్తున్నారు? డెమిగాడ్స్ అల్టిమేట్లీ ఎవరికి రిపోర్ట్ చేస్తారు? మన కృష్ణుడికే రిపోర్ట్ చేస్తారు. వీళ్ళు డెమిగాడ్స్ ఏదైతే ఉందో వీళ్ళు డెప్యూటెడ్ పోస్ట్, డెసిగ్నేటెడ్ పోస్ట్, వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇది ఇచ్చారు, డిపార్ట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ చూసుకుంటారు. సో ఈ డిపార్ట్మెంట్ మనకు ఇది డబ్బులు కావాలంటే ప్రే లక్ష్మీదేవి. మనకు అట్లా ఎవరికైనా ఏదైనా ఫేవర్ కావాలి, ఆ పర్టికులర్ దేవుడికి ప్రే చేస్తారు. కానీ అల్టిమేట్లీ మొత్తం కలిసి ఎవరికి వెళ్తుంది ఈ ప్రేయర్? మన దేవుడికి. సో మనం చూసుకున్నాం ఇంతకు ముందు శ్లోకాల్లో. మనకు మనం అడుగుతాం ఎవరిని? సో ఇఫ్ యూ ఆస్క్ మాయాదేవి, సో మాయాదేవి పుట్ రిక్వెస్ట్ టు శ్రీకృష్ణ, అండ్ ఇఫ్ హీ ఫీల్స్ హీ విల్ గివ్ అస్ ద రిటర్న్. కానీ అదే మనము దేవుడికి చేయొచ్చు కదా డైరెక్ట్గా. ఎందుకు వాయా మీడియా ఎందుకు వెళ్ళాలి మనము? వి కెన్ జస్ట్ గివ్ ఆఫరింగ్. ఎవరిని? కృష్ణుడికి ఆఫర్ చేయాలి, భక్తి చేయాలి, ఆయనకి యజ్ఞ చేయాలి. ఆయనకి చేస్తే మనకు డైరెక్ట్ రిజల్ట్స్ ఆయన దగ్గర వస్తాయి. సో వాయా మీడియా ఎందుకు వెళ్తాము? మనం డైరెక్ట్గా వెళ్ళొచ్చు కదా. హరే కృష్ణ. హరే కృష్ణ. సో చిన్న చిన్న బెనిఫిట్స్ కోసం మన డెమిగాడ్స్కి వెళ్తాము. నేను డెమిగాడ్స్కి రెస్పెక్ట్ చేయాలి, మనం రెస్పెక్ట్ చేయాలి, అన్నీ చేయాలి. కానీ మనం అసలైతే పూజ, అర్చన, స్మరణ ఏదైతుందో నా విధ భక్తి అన్నీ కృష్ణుడికే చేయాలి. హరే ఓకే కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ. హరే మాతాజీ కృష్ణ. ఎక్కడ వెళ్ళారు మాతాజీ? పద్మిని హరిప్రియ మాతాజీ. ఆ మాతాజీ రాలేదా మాతాజీ? పద్మ ఆ మాతాజీ. మాతాజీకి ఫాదర్ పడిపోయారంట ఈరోజు. ఆ. అయితే ఆ, ఆ,